మొన్న జరిగినటువంటి తోపుదుర్తి కుటుంబ వివాహ వేడుకలో వేలాదిగా జనం వస్తే పచ్చ మీడియాకి సంబంధించిన వాళ్ళు ఒక్కొక్కరు 100 యూనో ప్యాకెట్లు వేసుకున్నారు. కడుపు మంట చల్లారేదానికి. వాళ్ళ కడుపు మంట చల్లారక పార్సారథి గారు ఏదో ఒక మీటింగ్, అంతమంది సీఎం గారితో జరిగిన రివ్యూ గురించి ఒక మీటింగ్ ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉంటే చివరిగా ఈ ప్రశ్న వేశారు. ఇటువంటి పచ్చ మీడియానే మీ పుట్టి ముంచుతాది, ఈ ప్రభుత్వం తెలుసుకోవాల్సింది. ఇటువంటి పచ్చ మీడియా గత ప్రభుత్వంలో కూడా 1,80,000కి ఇల్లు అవుతుందా, బాత్రూమ్ కడతారా అన్నారు. ఇది సాధ్యమన్నారు. పుంకాలుగా వ్యాసాలు రాశారు. వీళ్ళని నమ్ముకుంటే మీరు పోతారు. ఈరోజు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అనే వారి మీద మీరు చేస్తున్న అలిగేషన్స్ 1,80,000కి ఇల్లు ఎట్లా పూర్తవుతుందని ఆ రోజు చేసిన అలిగేషన్స్లో ఈరోజు లెక్క పెట్టుకుంటే మిగిలిపోయిన 12,000 మందికి 12 లక్షల మంది ఇల్లు కట్టాలంటే 24,000 కోట్లు కావాలా, అదనంగా 2 లక్షలు. ఇప్పుడు ఆల్రెడీ కట్టుకున్న వాళ్ళు 6 లక్షల మందికి ఆప్షన్ 1, 2లో కట్టుకున్న వాళ్ళు ఒక 2 లక్షలు అదనంగా ఇంటికి అయిందంటే 12,000 కోట్లు. అంటే 36,000 కోట్లు ఈ రాష్ట్రం నష్టపోకుండా ఒక ఫార్ములాని, ఒక పద్ధతిని ఏర్పాటు చేసిన వాడే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి.